ఇప్పుడు మీ గ్రామంలో ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలైనవి. ఇప్పుడు మీ ప్రచారాలు కూడా చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు మీకు అంటే ఎవరికి మీరు ఓట్లు వేయాలనుకుంటున్నారు? ఎవరు మీ సపోర్టు చెప్పండి. మా ఊళ్ళోనే మా చిన్నయ్య మా మరిది అవుతాడు. మేమే ఎన్నుకున్నాం, మేమే ఏకవచంగా ఎన్నుకున్నాం. ఎందుకంటే అది కూడా చెప్తాము. ఎంతమంది నాయకులని మస్తు రిక్వెస్ట్ చేసినాం. ఓట్లు వచ్చినప్పుడు అడుగుతున్నారు, రాత్రిల పూట వచ్చి కూడా అడుగుతున్నారు. మేము చేస్తాం అంటుండ్రు. మమ్మల్ని మస్తు నమస్కారాలు చేసి కూడా అడిగిన వాళ్ళు ఉండ్రు. కానీ ఎవ్వరు మా సమస్యకు పరిష్కారం చేయలేరు. మాకు రోడ్లు బాగాలేవు. అద్దం రాత్రుల బైకులు వచ్చిన మోపిల్లలు రావాలని ఒక టైం వర్షంలో వచ్చినప్పుడు వాళ్ళు బయటికి వెళ్తారు వర్కులకి. నైట్ అయిందనుకో వరదలకి బండ్లు కూడా రావు. మాకు అదొక భయం. పిల్లలు స్కూల్కి వెళ్తారు, వ్యాన్ ప్రాబ్లం. వ్యాన్లకు కూడా ఇంకా పైసలు కడతాం. వాడు ఏమో వ్యాన్కి పంపించారు అయిందని పిల్లలు నడిపిస్తుండ్రు. 2 కిలోమీటర్ల నుంచి పిల్లల్ని కూడా నడిపించిన టైంలు ఉన్నాయి వర్షాకాలంలో. గెర్స్ల పొడితే వడిన కూడా మా ముసలోళ్ళ కింద జారిన పనుల టైంలో కూడా ఉన్నాయి సార్. రోడ్లు బాగాలేనందుకు ఇట్లనే సార్ ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మొర పోపిస్తుండ్రు. కథం అప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు చూడడానికి మంచి చేస్తున్నారు. మళ్ళీ యథావిధిగా అదే పరిస్థితి వస్తుంది. అదే పరిస్థితి రావద్దనే మాలో మేమే ఎన్నుకున్నాం సార్. మా ఇష్టపూర్వకంగా మేము ఎన్నుకున్నాం. ఆయన నమ్మకం ఉంది. ఎందుకంటే మాలాగా మా ఆయన కూడా పోరాడతాడు కాబట్టి, మా మనిషి కాబట్టి మేము పోరాడినట్లు. మేము 10 మందిలా ఏకీభవించి ఆయనను ఒక లీడర్గా ఎన్నుకున్నాం అంతే. ఆయన చేస్తాడు, ఆయన అడుగుతాడని ఆయనకు మేము సపోర్ట్ ఉన్నాం కాబట్టి ఆయన ముందరికి వచ్చిండు. రాకముందుకు బోర్లకి వెళ్ళి చేనులకి వెళ్ళి తెచ్చుకుంటుంటాం. అవి కూడా మోటార్లు కరెంటు టైం లేకుంటే మాకు నీళ్ళే లేవు. ట్యాంకర్ తెప్పించుకుంటుంటాం మేము చిన్నపల్లకి వెళ్ళి. అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మాకు. అవన్నీ పరిష్కారాలు. మాకు స్తంభాలు లేవు, రోడ్ల పొడితి లైట్లు లేవు. మాకంతా చాలా ఇబ్బంది ఉంది. చీకటే ఉంటుంది. ఇన్నుల లైట్ తప్ప బయట రోడ్కి వెళ్తే అసలు లేకుంటుంది. రోడ్డు లేదు, రోడ్డు ప్లేస్ స్తంభాలు లేవు, లైట్లు లేవు. ఆడపిల్లలకి ఏదైనా డెలివరీ టైం వస్తే 1 అవర్ నొప్పులు ఇంటికాడ స్టార్ట్ అయితే హాస్పిటల్కి మమదాబాద్ పోయే వరకల్లా గంట టైం పడుతుంది. ఆపరేషన్ అయిన ఆడపిల్ల ఇంటికి తీసుకురావాలన్నా కూడా మా పిల్లలు చాలా రిస్క్ పడుతున్నారు. అన్నిటికీ రిస్కే ఉంది సార్. అబ్బాయిలకు కానీ మగవాళ్ళకి కానీ పిల్లల కాడ నుంచి ముసలోళ్ళ కాడ నుంచి మాకు రిస్క్ ఉంది. ఎవరిని అడగాలన్నా గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇంతకుముందు ఉన్న సర్పంచ్లను కూడా మేము అడిగినాం, అన్న మా ఇంటికాడ మా పరిస్థితులు చూడండి అని. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేరు. అందుకనే మేమే ఎన్నుకున్నాం. మాకు చేసాడని నమ్మకంతోనే మేము ఎన్నుకున్నాం. ఆయనకు మేము ఏ విధంగా అయినా సపోర్ట్ చేయడానికే ఎన్నుకున్నాం. అందుకే మేము ఉంగరం గుర్తుగా మేము వేసుకుంటున్నాం సార్. మా ఇష్టపూర్వకంగా